अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము। అందులో 136వ సూత్రం వరకు మనం చూసాము। నెక్స్ట్ 137వ సూత్రం చూడండి। ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే మనం ఈ సూత్రాలు చెప్పుకున్న తర్వాత చూద్దాం। చూడండి, సోమమర్హతి యః, సోమమర్హతి యః పద విభాగం వచ్చేసి సోమం ద్వితీయ విభక్తి ఏకవచనం, అర్హతి క్రియాపదం, యః ప్రథమ విభక్తి ఏకవచనం। అనువృత్తి వచ్చేసి ఛందసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః ద్వితీయ సమర్థాత్ सोम शब्दात् अर्हति इति एतस्मिन् अर्थे यः प्रत्ययो भवति छन्दसि विषये। द्वितीय समर्थवंतమైనటువంటి सोम शब्द అంటే सोम శబ్దం చేత सोम शब्द ప్రాతిపదికాత్, तो ఆ ప్రాతిపదికం చేత మనకు అర్హతి అంటే యోగ్యమైన అలాంటి అర్థంలో యః ప్రత్యయం వస్తుంది। సూత్రంలో యః ప్రత్యయం విధానం చేయబడింది। ఇక్కడ అర్హతి ఇత్యేతస్మిన్ అర్థే యః ప్రత్యయో భవతి ఛందసి విషయే, కాబట్టి ఛందసి విషయమై ఉండాలనేది ఇక్కడ ముఖ్య సందర్భము। సో ఉదాహరణ అదేవిధంగా సోమం అర్హంతి సౌమ్యాః బ్రాహ్మణాః, సోమం అర్హంతి సౌమ్యాః బ్రాహ్మణాః, ఇది మనకు ఉదాహరణ ఇవ్వబడింది। సో సోమం యః సోమంలో ద్వితీయ విభక్తి నిర్దేశించబడింది కాబట్టి అందుకే ద్వితీయ సమర్థాత్ సోమ శబ్దాత్ ప్రాతిపదికాత్ అని చెప్పి చెప్పుకున్నాం। ప్రాతిపదిక శబ్దం ఇవ్వలేదు, సోమ శబ్దాత్ మనం తోటి మనం ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ మనం అస్తు పంచమీ భక్తి అయినప్పటికీ ఇక్కడ సామర్థ్యం చేత మన ద్వితీయ సమర్థం ఇచ్చిన ద్వితీయ భక్తి ఏకవచనం ఇచ్చేది కాబట్టి ఆ సామర్థ్యం చేత ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికం తీసుకున్నాం ఇక్కడ। అస్తు అందుకే ఇక్కడ సోమ ప్రాతిపదికం చేత అర్హతి అనే అర్థంలో మనకు యః ప్రత్యయం వచ్చింది। సోమ య ఇక్కడ మనకు గుణం వృద్ధి అంటూ ఏమి లేదు కాబట్టి డైరెక్ట్ గా ఎస్ఏ దిశ లోపం చేసుకుంటేనా సోమ్య కలిపితే సౌమ్య అలా వస్తుంది। తర్వాత బహువచనం జస్ చేసుకుని జస్ స్థానంలో అస్ వస్తుంది అనుబంధ లోపం చేసుకుంటే, తర్వాత ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా దీర్ఘం ఏకాదశం చేసుకుంటే సౌమ్యాస్, తర్వాత ఋత్వ విసర్గం చేసుకుంటే సౌమ్యాహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట। అస్తు సామాన్యంగానే ఉంది ఇక్కడ। నెక్స్ట్ చూడండి, యహాస సోమం యః సోమ ప్రాతిపదికం యః ప్రత్యయానికి కూడా అనువృత్తి వస్తుంది। మయే చ, మయే సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం, అనువృత్తి వచ్చేసి సోమం యః ఛందసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః చూడండి, సోమ శబ్దాన్ని సోమ ప్రాతిపదికాత్, సోమ శబ్దం చేత మయే అర్థే ఏంటి, మయే అర్థే
అంటే మైట్ అర్థమే. మై అంటే ఏమిటి ఇక్కడ? మైట్ అర్థం అంట. మైట్ అర్థం ఏంటి? జిన్ జిన్ అర్థం మైట్ ప్రత్యయ కహా హై ఉన్ ఉన్ అర్థమే. అంటే మైట్ ప్రత్యయం యొక్క ప్రకరణ మనకు తర్వాత వస్తుంది 3వ అధ్యాయంలో 3వ పాదంలో. ఇక్కడ మై మయడు వైతయోర్ భాషాయాం భక్షాచ్ఛాదనయో అనే సూత్రం ఉంది. అది వికారార్థంలో అవయవార్థంలో వస్తుంది. అలాగే మయటిచ అనే ఒక సూత్రం ఉంది, అది ఆగతార్థంలో వస్తుంది. అలాగే తత్ ప్రకృత వచనే మయట్ అనే సూత్రం ప్రకారం మయట్ వస్తుంది ఇక్కడ ప్రాచుర్య అర్థంలో. ఇలా కొన్ని అర్థాలు చెప్పబడ్డాయి అన్నమాట. సో ఇన్ సబ్ అర్థం మే యహ సోమ శబ్ద సే యహ హోగా. సోమ ప్రాతిపదికం చేత మయట్ ఏ అర్థంలో చెప్పుకున్నామో రాబోయే సూత్రాల్లో అదే అర్థాల్లో ఇక్కడ కూడా మయట్ శబ్దం చేత మయార్థం అంటే మైట్ ప్రత్యయం యొక్క అర్థంలో ఈ యహ ప్రత్యయం వస్తుంది. మయట్ ప్రత్యయం యొక్క అర్థంలో ఇక్కడ ఏ ప్రత్యయం వస్తుంది. అందుకే సోమ శబ్ద కొన్ని సోమ శబ్దంతో మాత్రమే సోమ శబ్దాత్ మయే అర్థం అంటే మయట్ అర్థంలో అంటే మైట్ ప్రత్యయం యొక్క అర్థంలో యహ ప్రత్యయో భవతి. అది ఛందసి విషయం ఏమిటి? ఛందసి విషయే అది ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. ఉదాహరణకు చూడండి, సోమస్య వికారో అవయవో వా సౌమ్య. సోమ శబ్దం యొక్క వికారం లేదా అవయవం ఏదైతే ఉందో దాన్ని సౌమ్య అంటామట. అంటే 3 అర్థాలు చెప్పుకున్నాం కదా ఇక్కడ. మైడు వైతయో భాషాయా వక్షాచ్ఛాదనయో అని చెప్పి ఇక్కడ వికార అవయవార్థం ఇచ్చేదన్నమాట. ఇది వికార అవయవార్థం. అందుకే సోమస్య వికారో అవయవ సౌమ్య అని చెప్పాం. రెండోది మయటిచ ఈ సూత్రం ప్రకారంగా ఆగతార్థులు ఉదాహరణ. సోమాద్ ఆగతం సౌమ్యం. సోమ నుంచి వచ్చిందని సౌమ్యం అంటాం. సోమాద్ ఆగతం సౌమ్యం. ఆగతార్థంలో కూడా అదే పదం. అక్కడ సౌమ్య ఇక్కడ ఏంటి మనకు నపుంసకలింగంలో సౌమ్య వచ్చిన తర్వాత సుస్థాన అమ్మి పొదువ చేసుకుంటే సౌమ్య వచ్చింది, అక్కడ సౌమ్య. అలాగే రెండవది ఏంటి? మూడవది తత్ ప్రకృత వచ్చినే మయట్. ఇక్కడ ప్రకృతం అంటే ప్రాచుర్య అర్థంలో అధికార్థంలో మనకు ఉదాహరణ చూపించారు. సోమ ప్రకృత సౌమ్య. చూడు, సోమ ప్రకృత సౌమ్య. ఇక్కడ 3 పదాల్లో ఒకటి నపుంసకలింగంలో ఉంది. కాకపోతే సౌమ్య అన్య ప్రకృతార్థంలో వచ్చిన అలాగే వికార లేదా అవయవార్థంలో వచ్చిన ఆగతార్థంలో వచ్చిన పదాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. అంటే సమస్త పదం ఒకే విధంగా ఉంది రూపసిద్ధి అనేది. కానీ అర్థం మటుకు భిన్న భిన్న అర్థంలో, ఒకటి ఆగతార్థంలో, వికారార్థంలో, ప్రకృతార్థంలో మనకు ప్రాచుర్యార్థంలో మనకు సోమ శబ్దం వచ్చినప్పుడు మాత్రము ఈ రకంగా మైట్ అర్థంలో మనకు 3 ప్రత్యయాలు వస్తాయి. అక్కడ భిన్న భిన్న సందర్భాలు చెప్పుకున్నాం. సోమ ప్రాతిపదికం చేత మనకు 3 అర్థాలు వస్తాయని చెప్పి దానికి ఉదాహరణలు మనం స్పష్టంగా ఇక్కడ చూసినాం అన్నమాట. समर्थ विभक्ति का योग जहां जहां जिस समर्थ में मैट कहा है उस प्रकार यहाँ भी होगा. సమర్థ విభక్తి చేత సమర్థ విభక్తి యొక్క యోగంలో ఎక్కడెక్కడైతే ఏ సమర్థ విభక్తి చేత మనం మైట్ ప్రత్యయం తెచ్చుకున్నామో అదే ప్రకారంగా ఇక్కడ కూడా తెచ్చుకున్నాము. అంటే ఇక్కడ కూడా ఈ అర్థంలో వస్తుందని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మధోహు. ఇక్కడ మయేకి మైట్ ప్రత్యయం యొక్క అర్థం అనువృత్తి వస్తుంది పైనుంచి 40వ సూత్రం వరకు వస్తుంది. అంటే 140వ సూత్రం వరకు వస్తుంది ఇక్కడ. మధోహు. మధోహు పంచమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి మయే ఛందసి యత్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః మధు ప్రాతిపదికాత్. సూత్రంలో మధు శబ్దం ఉంది కదా, మధు శబ్దానికి పంచమి విభక్తి ఏకవచనం మధోహు వస్తుందన్నమాట. మధు ప్రాతిపదికాత్ మయే అర్థే అంటే మైట్ ప్రత్యయం యొక్క మయ అంటే ఏంటి? తాత్పర్యం మైట్ ప్రత్యయం. ఓకేనా? ఆ మైట్ ప్రత్యయానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఆగతార్థం ఉంది, అవయవార్థము, వికారార్థం ఉంది, అలాగే ప్రాచుర్యార్థం. 3 అర్థాలు ఉన్నాయి మైట్ ప్రత్యయానికి. ఇంకా కూడా ఉంటాయి, ఇక్కడ మనం 3 చూసాం అనమాట. తో మైట్ ప్రత్యయం యొక్క అర్థం మయే అర్థే యత్ ప్రత్యయో భవతి. అక్కడేమో యహ ప్రత్యయం వచ్చింది, ఇక్కడేమో యత్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అదే అర్థంలో కాదు మధు ప్రాతిపదికం చేత, మధు ప్రాతిపదికం చేత మైట్ ప్రత్యయం యొక్క అర్థంలో యత్ ప్రత్యయం కూడా వస్తుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సో అందుకే ఛందసి విషయమే ఉండదు ఖచ్చితంగా. అది మధు ప్రాతిపదిక మయే అర్థే యత్ ప్రత్యయో భవతి ఛందసి విషయే అస్తు. అందుకే ఉదాహరణ మధవ్యాన్ స్తోకాన్. మధవ్యాన్
స్తోకాన్ అని ఉదాహరణ ఇవ్వబడింది అనమాట. మధవ్యాన్ స్తోకాన్. అస్తు. సో మధు ప్రాతిపదికము యత్ ప్రత్యయం వస్తుంది, యత్ ప్రత్యయ కర్మలో యా మిగులుతుంది. మధు యా, ఇక్కడ మధులో ఉకారాంత శబ్దం ప్రాతిపదికం కాబట్టి ఓర్ గుణ ప్రకారంగా గుణం చేస్తే మధు యా. మళ్ళీ వాంతోయి ప్రత్యయ ప్రకారంగా ఆ వాంతోయి ప్రత్యయ ప్రకారం అవాదేశం చేసుకుంటే మధవ్య. మధవు ప్లస్ యా కలిపితే మధవ్య. ఇక్కడ ఆ మధవ్యాన్ అనేది ద్వితీయ భక్తి బహువచనంలో ఉంది కాబట్టి మనం ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారాన్ని బట్టి సు అమ్ము కాకుండా మనం ద్వితీయ భక్తి బహువచనం షస్ తెచ్చుకుంటాం. ద్వితీయ భక్తి బహువచనం షస్ తెచ్చుకుంటాను. మధవ్య షస్. మధవ్య అనుబంధ లోపం చేస్తే అస్ వస్తున్నాడు. ఇక్కడ మనకు రూపం ఎలా వస్తుంటే షష్ నష్టవ్య ప్రశాన్. నష్టవ్య ప్రశాన్ ప్రకారంగా ఇక్కడ మనకు నకారం వస్తుంది మధ్యలో. ఇది చెప్తా అండి, నేను సూత్రం చూసి చెప్తాను. ద్వితీయ భక్తి బహువచనంలో మనకు మధవ్యాన్ని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. స్తోకానికి విశేషణంగా ఇది మధవ్యాన్ స్తోకాన్. సో ఈ రకంగా మనకు మధవ్యాన్ స్తోకాన్ని ద్వితీయ భక్తి బహువచనం తెచ్చుకుంటే మనకు మధవ్యాన్ని నిరూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అస్తు. ఈ రకంగా గుణము వాంతాదేశం ఈ ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ మనం చూసాం ఈ ఉదాహరణలో. అస్తు. యత్ ప్రత్యయం కూడా వస్తుంది. 3 అర్థాలు మనకు చూపించాం. సేమ్ అదే విధంగా ఆగతార్థంలో కూడా వస్తుంది, వికారార్థంలో కూడా వస్తుంది, ప్రాచుర్యార్థం కూడా ఇదే రూపం వస్తుంది. కానీ సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ అర్థం తీసుకోవాలి మనకు ప్రయోగాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. వసోహు సమూహేచ. వసోహు పంచమి విభక్తి ఏకవచనం, సమూహే సప్తమి విభక్తి ఏకవచనం, చ అవ్యయ పదం. 3 పదాలకు విడగొట్టుకున్నాం సూత్రాన్ని. అనువృత్తి వచ్చేసి మయే ఛందసి యత్ తద్దితా న్యా ప్రాతిపదికా ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ వసు ప్రాతిపదికాత్. సమూహే అర్థే ఏంటి? వసు సూత్రంలో వసు శబ్దం అన్నాడు. వసు ప్రాతిపదికాత్ సమూహే వాచ్యే ఏంటి? సమూహ వాచ్యం ఉంటేనా మయే అర్థే అంటే మయటి ప్రత్యయ యొక్క అర్థంలో మయే అర్థేచ యత్ ప్రత్యయో భవతి. మయ ప్రత్యయ అర్థంలో ఔర్ యత్ ప్రత్యయో భవతి. యత్ ప్రత్యయం కూడా వస్తుంది. మయటి ప్రత్యయ అర్థంలో కూడా యత్ ప్రత్యయం వస్తుంది. అది ఛందసి విషయమై ఉండాలి. వసు ప్రాతిపదికం చేత సమూహ తథా అలాగే మైట్ సమూహార్థంలో కూడా వస్తుంది. చకారం చేత మైట్ ప్రత్యయం యొక్క అర్థంలో 2 వచ్చాయన్నమాట. ఇక్కడ 2 అర్థాలు ఇవ్వబడ్డాయంటే అది సమూహార్థం కావచ్చు, లేదంటే మయట్ ప్రత్యయం యొక్క అర్థం కావచ్చు. మయట్ ప్రత్యయం యొక్క అర్థం ఏంటి? అవయవార్థము, వికారార్థము, లేదా ప్రాచుర్యార్థము, లేదా ఇంకోటి ఏం చెప్పుకున్నాం ఆగతార్థం. ఈ 3 అర్థాలు మయటి ప్రత్యయం యొక్క అర్థంలో యత్ ప్రత్యయం తీసుకోవచ్చు. కానీ ఛందసి విషయమై ఉండాలని చెప్పి చెప్పుకున్నాం. సో ఉదాహరణ వసోహు సమూహో వికారో అవయవాది ఆది శబ్దం చేత వదిలేసాం. ఇక్కడ ఆది శబ్దం చేత ఇప్పుడు మన ఆగతార్థము అవి అలాగే ప్రాచుర్యార్థం ఇవన్నీ అర్థాలు వస్తాయన్నమాట. అందుకే సమూహార్థం కావచ్చు, ఈ 3 అర్థాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే వసోహు సమూహో వికారో అవయవాది ఆది శబ్దం చేత వదిలేసాడు. అవయవాది వా అలాంటి అర్థం ఏమొస్తుంది? వసవ్య. ప్రాతిపదిక మాత్రం వసు ప్రాతిపదికమే. వసు ప్రాతిపదికం కాబట్టి యత్ ప్రత్యయం వస్తుంది. సమూహార్థం చెప్పడానికైనా 3 అర్థాలు చెప్పడానికైనా వసు యత్, వసు యా అనుబద్ధ లోపం చేస్తే యత్క యా మిగులుతుంది. వసు యా. ఇక్కడ మళ్ళీ వర్ణాంత ప్రాతిపదికం కాబట్టి ఓర్ గుణ వర్ణాంత ప్రాతిపదికాత్ తదిత ప్రత్యయ పరత గుణో భవతి. అప్పుడు వసుకి గుణం చేస్తే వసో అయిపోతుంది. వసో యా. తర్వాత వాంతోయి ప్రత్యయే ప్రకారంగా యకారాది ప్రత్యయం పక్కన ఉంటేనా వకారాంతస్య వాంత అంటే అవ ఆదేశం వస్తుందన్నమాట. అందుకే
యా కలిపితే వసవ్య అలా అయిపోయింది. తర్వాత సు తెచ్చుకొని ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి సుస్థానంలో ఋతు విషేదకం చేసుకుంటే వసవ్య అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, నక్షత్రాద్ ఘ ఏంటి? నక్షత్రాద్ ఘ. నక్షత్రాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఘ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా రెండు పదాలు కూడా కొట్టుకున్నాము. నక్షత్ర ప్రాతిపదికం చేత ఘ ప్రత్యయం వస్తుంది. ఘ విధానం అంటే ఇక్కడ అనువృత్తి వచ్చేసి ఛందస్సి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. అర్థః నక్షత్ర శబ్దాత్ ఘ ప్రత్యయో భవతి ఛందసి విషయే. నక్షత్ర ప్రాతిపదికం చేత అంటే నక్షత్ర శబ్దం చేత ఘ ప్రత్యయం వస్తుంది. ఛందసి విషయం ఉండాలి అయితే. సో అందుకే మనం ఘ ప్రత్యయం తెచ్చుకున్నాం. సో ఇక్కడ అర్థ విశేషస్య అవిధానాత్, అంటే అర్థ విశేషం అని చెప్పలేదండి. అంటే పైనుంచి మనకి అనువృత్తి అంటే ఏం చెప్పుకుంటే డైరెక్ట్ గా నక్షత్ర శబ్దాత్ ఘా ప్రత్యయం పోతుంది. నక్షత్ర శబ్దం పక్కన ఘా ప్రత్యయం వస్తుంది. కానీ ఘా ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? మనం సమూహార్థమా, ఆగతార్థమా, లేదంటే అవయవార్థమా, లేదా ప్రాచుర్యార్థం, ఏదో ఒక అర్థం ఉండదు కదా. ఎందుకంటే ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకుని వస్తున్నాడ. అంటే ప్రత్యయం ఉంది అంటే అది ఏదో అర్థంలో ఉంటున్నాడ. ఇక్కడ అదే ఇచ్చాడ. అర్థ విశేషస్య అవిధానానికి అర్థ విశేషం అంటూ ఏం లేదు కాబట్టి, అర్థ విశేషం ఏం ప్రస్తావించలేదు కాబట్టి స్వార్థే ప్రత్యయో భవతి. స్వార్థే అంటే ఏమిటి? ఆ ప్రకృతి అర్థమే వస్తున్నాడు. ప్రకృతిలో మూల పదం ప్రాతిపదికానికి ఏ అర్థమైతే ఉందో ఆ ప్రాతిపదికం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ఎక్కడైతే అర్థం చెప్పలేదో అక్కడ ప్రాతిపదికం యొక్క ఆ ప్రాతిపదికానికి ఏ అర్థం ఉంటో అదే అర్థం చెప్పుకుంటాం. ఇక్కడ ఏముంది? నక్షత్ర శబ్దం. నక్షత్రం అంటే ఇక్కడ నక్షత్రం యొక్క ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం పేరుతో అదే అర్థం ఇక్కడ ప్రస్తావించుకుంటాం. అంటే ప్రత్యయం కూడా ఆ ప్రాతిపదికం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. ఒకవేళ ధాతువు అయితే ధాతువు యొక్క అర్థాన్ని బోధిస్తుంది. దీన్ని స్వార్థంలో ప్రత్యయం అంటాం. స్వార్థం అంటే ఏ అర్థం విశేషంగా చెప్పనప్పుడు అక్కడ ఏ ధాతువు అయితే ఉందో, ఏ ధాతువు యొక్క ఏ అర్థం అయితే ఉందో, ఏ ప్రాతిపదికానికి ఏ అర్థం అయితే ఉందో, అంటే మూల ప్రాతిపదిక ఏ అర్థం అయితే ఉందో అదే అర్థం ఈ ప్రత్యయం చెప్తున్నామాట. దాన్నే పుష్టి చేస్తున్నామాట. అందుకే స్వార్థే ప్రత్యయో భవతి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అర్థ విశేషస్య విధానం లేదు కాబట్టి స్వార్థార్థంలో ప్రత్యయో భవతి, ప్రత్యయం వస్తుంది. సో ఉదాహరణ చూడండి, నక్షత్రాన్యేవ నక్షత్రియాని. నక్షత్రాలని నక్షత్రాలు ఏవైతే వాటిని నక్షత్రియాని అని చెప్పుకుంటామట. అలాగే నక్షత్రియేభ్యో స్వాహ. స్వాహ యోగంలో చతుర్థి విభక్తి అనమాట. నక్షత్రియేభ్యో స్వాహ. ఇక్కడ చూడండి ఉదాహరణ, మనకు నక్షత్ర ప్రాతిపదికం చెప్పుకున్నదా, నక్షత్ర ప్రాతిపదికం చేత ఘ ప్రత్యయం వస్తుంది. అర్థం అంటే అర్థం లేదు కాబట్టి ఏ అర్థంలో వచ్చిందంటే నక్షత్రార్థంలోనే వచ్చిందన్నమాట. ఘ ప్రత్యయం నక్షత్రార్థం చెప్పడం కోసం నక్షత్ర అర్థం చెప్పే అర్థంలోనే వచ్చింది. కాబట్టి ఘ స్థానంలో మనం అనుబంధం లోపం చేసుకోవడానికి ఏం లేదు, కానీ ఇక్కడ విశేష సూత్రం వస్తుంది. ఆయ నేయి నేయి యహ ఫ ఢ ఖ ఛ ఘాం ప్రత్యయాదీనాం అనే సూత్రం ప్రకారంగా ఘ స్థానంలో ఈయ ఆదేశం వస్తున్నమాట. ఏంటి? రస్వైకారం ఈయ ఆదేశం వస్తుంది. అందుకే నక్షత్ర ఈయ. తర్వాత ఎస్సీ దిశ లోపం చేసుకుంటాం, ఎందుకంటే అచ్చు పక్కన ఉంది కాబట్టి ఎస్సీ దిశ ప్రకారంగా నక్షత్ర త్రాలో ఉండే ఆకారం లోపిస్తుంది. అప్పుడు నక్షత్ర ఈయ కలిపితే నక్షత్రియ అలా అవుతున్నమాట. నక్షత్రియ. తర్వాత బహువచనంలో జస్ తెచ్చుకుంటాము. నక్షత్రియ ప్లస్ జస్. జషహస్సి ప్రకారంగా షి ఆదేశం వస్తున్నమాట. నపుంసకలింగంలో కదా జషహస్సి, సి రాగానే సి కనుమలో ఈ మిగులుతున్నమాట. తర్వాత ఇక్కడ నుమ్మాగం వస్తున్నమాట. దేంతో వస్తుంది? ఉగిదచ్చాం సర్వనామస్థానం చా సంభు ఉగిదచ్చాం సర్వనామస్థానే చా ధాతో ఉగిత్ అచాం సర్వనామస్థానే. అంటే ముందు శృతి తెచ్చుకుంటాం. నక్షత్రియ ప్లస్ జస్ వచ్చింది కదా, జస్ స్థానంలో సి తెచ్చుకుంది. జషి ప్రకాశి ఈ వచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఉపదాకి దీర్ఘం వస్తుంది. నక్షత్రియాస్ నక్షత్రియ ప్లస్ ఈ. నుమ్ము రావడానికి సూత్రం ఏంటి? ఉగిదచాం ఉక్కు అచాం పక్కనే ఉంది మనకు
ఈ ఉంది కదా, అది ఈ సూత్రం ప్రకారం నాకు సందేహంగా ఉంది ఈ సూత్రంలో, కానీ ఈ సూత్రం ప్రకారం నస్య జలి ఏంటండి? నస్య పదాంతస్య జలి నుమాగం నశ్చ పదాంతస్య జలి. నుమాగం వస్తుంది. ఓకే అండి. నశ్చ దాంతో అనుస్వారాదేశం ఆచార్య వస్తుంది. నశ్చ పదాంతస్య జలి. అనుస్వారాదేశం వస్తుంది. నశ్చ పదాంతస్య అనుస్వారాదేశం చేస్తున్నమాట. ఉగిత్ అచాం ఉగిదచాం సర్వనామస్థాన జాద. ఇది సూత్రం ప్రకారం రావాలనుకుంటున్నాను. దాని అదే ప్రకారంలో మన నుమ్ వచ్చే ప్రకారం ఉంటుంది. నుమ్ చేసుకుంటేనా ఇప్పుడు కుండాని వనాని ఎలా చేస్తాం అలాగా ఆ కరూప సిద్ధి ఒకసారి గమనించండి మీరు. ఆ సిద్ధి ప్రకారం మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నుమ్ వచ్చిందంటే మళ్ళీ ఉపదాకి నుమ్ కర్మ నా మిగులుతుంది. ఆ తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము. తో నక్షత్రియాన్ ఈ కలిపి నక్షత్రియాని. తర్వాత అట్కుప్వాంగ్ నుమ్ యవా ఏపీ ప్రకారంగా నత్వం చేసుకుని నక్షత్రియాని అలా వస్తుంది అన్నమాట. అలాగే నక్షత్రియేభ్య నక్షత్ర ఈయ ఎస్ఏది లోపం చేసుకుని కలుపుకుంటే కూడా నక్షత్రియ వస్తున్నాడ. ఇక్కడ బహువచనంలో చతుర్థి విభక్తి బహువచనం భ్యస్ వస్తుంది. నక్షత్రియ ప్లస్ భ్యస్. భ్యస్ కా అనుమతి లోపం భ్యస్ కదా, నక్షత్రియ ప్లస్ భ్యస్. ఇక్కడ బహువచన జల్యత్ ప్రకారంగా నక్షత్రియ యకారం నుండి అకారానికి ఏకారం వస్తుంది. అప్పుడు నక్షత్రియేభ్యస్ అయిపోయింది. అంతిమ సకారానికి ఋతు విసర్గం చేసుకుంటేనా నక్షత్రియేభ్య అలాగ రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఈ రకంగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సర్వదేవాత్ తాతిల్. సర్వదేవతాత్ ఉంది. సర్వదేవాత్ తాతిల్, సర్వదేవాత్ శబ్దము. తో పదవిభాగం చేసుకుని సర్వదేవాత్ పంచమి విభక్తి ఏకవచనం తాతిల్. తాతిల్ ఒక ప్రత్యయం విధానం అనమాట. తో సర్వదేవ శబ్దం ప్రాతిపదికం చేత తాతిల్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. సో తాతిల్ పంచమి విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనము, సర్వదేవాత్ పంచమి విభక్తి ఏకవచనం. సో ఇక్కడ విభక్తి నిర్ధారణ చేశాం. సమాసం వచ్చేసి సర్వదేవాత్ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాలి. సర్వశ్చ దేవశ్చ రెండింటిని కలిపితే ఏమైపోయింది సర్వదేవం. తస్మాత్ సర్వదేవాత్ ఇది సమాహార ద్వంద్వ సమాసమైంది. సో సూత్రంలో ఉండే సమస్త పదాన్ని విడదీసి చెప్పుకునే ఏ పదాలు ఉన్నాయని. అనువృత్తి వచ్చేసి ఛందసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సర్వదేవ ప్రాతిపదికాభ్యాం ఛందసి విషయే తాతిల్ ప్రత్యయో భవతి. సర్వదేవ ప్రాతిపదికం చేత ప్రాతిపదికం సర్వదేవ ప్రాతిపదికం అట. ఈ సర్వదేవ ప్రాతిపదికం చేత సర్వదేవ ఈ రెండు ప్రాతిపదికాలు చేత, అందుకే ద్వివచనంలో ఆభ్యాం వచ్చిన సర్వదేవ ప్రాతిపదికాభ్యాం రెండు సర్వ ప్రాతిపదికము దేవ ప్రాతిపదికం చేత ఛందసి విషయంలో తాతిల్ ప్రత్యయో భవతి. ఛందసి విషయం కానీ అర్థం ఏం ప్రస్తావించలేదు కాబట్టి అయమపి స్వార్థే ప్రత్యయ. తాతిల్ కూడా అర్థం బోధించలేదు కానీ విషయం చెప్పారు ఛందసి విషయంలో ఉండాలంతే, కానీ ఏ అర్థంలో అర్థం బోధించలేదు కాబట్టి అయమపి స్వార్థే ప్రత్యయ అంటే సర్వశబ్దానికి దేవ ప్రాతిపదికానికి ఏ అర్థమైతే ఉందో అదే అర్థాన్ని బోధించడం కొరకు ఇక్కడ తాతిలి ప్రత్యయం కూడా వస్తుందన్నమాట. అందుకే అయమపి స్వార్థే ప్రత్యయ అంటే ఈ ప్రత్యయం కూడా ఈ సూత్రం కూడా. అస్తు ఉదాహరణకి సర్వతాతి దేవతాతి. సర్వ ప్రాతిపదికం చేత తాతిలి ప్రత్యయం వచ్చింది. తాతిలికి అనుబంధం లోపం చేస్తే తాతి మిగులుతుంది, లకారం వెళ్ళిపోతుంది. హలంత్యం తస్య లోప అదర్శనం లోప తాతి మిగిలింది. సర్వ తాతి ఇక్కడ మన గుణం కానీ వృద్ధిగా అంటూ ఏం లేవు అన్నమాట. అందుకే సర్వ తాతి కలుపుకున్నాం డైరెక్ట్ గా. తదితాంతం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలో కూడా సుస్థానంలో ఋత్వ విసర్గం చేసుకుంటే గిన సర్వతాతి. అలాగే సేమ్ దేవ ప్రాతిపదికము తాతిల్, దేవ తాతి ఋత్వ విసర్గం చేసుకుంటే దేవతాతి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు సూత్రంలోనే ప్రాతిపదికం ఉంది. సూత్రంలోనే ప్రాతిపదికం మరి ప్రత్యయం రెండు కనిపిస్తున్నాయి. అదే వాటి ప్రాతిపదికాన్ని ప్రత్యయం కలుపుకొని ఇక్కడ ఉదాహరణలు దాంట్లోనే ఉన్నాయన్నమాట. కానీ ఉదాహరణ కొత్తగా తీసుకోవాల్సిన లేదు. ప్రకృతిని ప్రత్యయం కలిపితే మనకు ఆ ఉదాహరణ కూడా వచ్చేస్తుంది అన్నమాట. వస్తు నెక్స్ట్ చూడండి, తాతులిక అనువృత్తి వస్తుంది మళ్ళీ. శివ సమరిష్టస్య కరే. నెక్స్ట్ ఏంటి? శివ సమరిష్టస్య కరే.
శివ సమరిష్టస్య షష్ఠి విభక్తి ఏకవచనం కరే షష్ఠి విభక్తి సప్తమి విభక్తి ఏకవచనం కరే సప్తమి విభక్తి ఏకవచనం సమాసః శివశ్చ శివశ్చ శంచ అరిష్టశ్చ మూడు ఉన్నాయి. శివశ్చ శంచ అరిష్టశ్చ ఈ మూడు ప్రాతిపదికల చేత మనం తీసుకోవాలి. तो शिवश्च संच अरिष्टश्च इति शिव शम अरिष्टम तस्य शिव शम अरिष्टस्य इति समाहार द्वंद्व समासम. अनुवृत्ति వచ్చేసి తాతిల్ ఛందసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః శివ శం అరిష్ట ఇత్యేతేభ్యః షష్ఠీ సమర్థేభ్యః ప్రాతిపదికేభ్యః కర ఇత్యేతస్మిన్ అర్థే ఏంటి అక్కడ అర్థం ప్రస్తావించబడింది. మనకు పైన రెండు సూత్రాల్లో ఘా ప్రత్యయం తాత్రి ప్రత్యయం అర్థం ప్రస్తావించడానికి స్వార్థంలో వచ్చాయన్నమాట. వీడికి అర్థం వచ్చిందన్నమాట. ఏ అర్థం అంటే కర అర్థం. కర అంటే చెప్పుకున్నాం. సో కర్నేవాల చేసేటువంటి వాడు. కర అంటే ఏమిటి? చేసేటువంటి వాడు. కర్నేవాల చేసేటువంటి వాడు, చేసే అర్థంలో. తో కర ఇది ఏతస్మిన్ అర్థే తాతిలి ప్రత్యయో భవతి. పైన తాతిలి ప్రత్యయ స్వార్థంలో వచ్చిందన్నమాట. సర్వ దేవ ప్రాతిపదికం చేత అయితే ఆ తాతిలి ప్రత్యయానికి అంటూ అర్థం ఏం చెప్పలేదు విశేషం. అందుకే సర్వ ప్రాతిపదికము దేవ ప్రాతిపదికం యొక్క అర్థాన్ని బోధించింది. ఇక్కడ ఏంటి? తాతిలి ప్రత్యయానికి ఒక అర్థం వచ్చింది. ఈ అర్థం చేసే అర్థంలో, కర అర్థంలో. అందుకే తాతిలి ప్రత్యయో భవతి ఛందసి విషయే. అందుకే ఇక్కడ ఏం చెప్పే ఉదాహరణ, కరోతి ఇది కరహ, చేసేవాడిని కరహ అంటామంట. కుంభం కరోతి ఇది కుంభకార అంటారా? కుంభం అంటే కుండలు తయారు చేసుకుని కుంభకారుడు అంటే చెప్పాం. తంతుని తయారు చేసుకుని తంతువాయ అంటాం. అలాగా ఇక్కడ కరోతి ఇది కరహ, చేసేవాడిని కరహ అంటామండి. అవేంటో చూడండి. ఏం చేస్తున్నాడు? శివం కరోతి శివతాతి, శివుని చేస్తున్నాడు శివతాతి అని చెప్పాం. అలాగే శం తాతి, శం చేస్తున్నాడు శం తాతి అని చెప్పుకున్నాం. అలాగే అరిష్టం కరోతి అరిష్టతాతి, అరిష్టం కరోతి అరిష్టతాతి. ఈ రకంగా మనకు శివ ప్రాతిపదికం చేత తాతిల్ ప్రతిని చేసుకుంటే శివ తాతిల్ అనుబంధ లోపం చేసుకుని తాతిల్కి తాతి మిగులుతుంది. అది ఇక్కడ కలిపేసాం శివ తాతి. ఇక్కడ మనకు ఎస్సి లోపం రాదు. ఎందుకు రాదు? ఇక భసంజకి నిమిత్తం అంటూ ఏమీ లేవు అనమాట. అలాగే శివ శబ్దం ఎలా ఉందో, తాతి శబ్దం ఎలా ఉందో, ప్రాతిపదిక ఎలా ఉందో, శివ ప్రాతిపదికము తాతి ప్రత్యయం. ఈ ప్రాతిపదికాన్ని ప్రత్యయం కలిపితే శివ తాతి అయిపోయింది అనమాట. అలాగే శం ప్లస్ తాతి శం తాతి, ఇక్కడ కూడా అంతే. అరిష్ట ప్లస్ తాతి అరిష్ట తాతి. ఓకేనా? తాతి వచ్చిన తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం అన్నమాట. అన్నిటిలో ఈ రకంగానే సిద్ధిస్తున్నాడు. శివ తాతి శం తాతి అరిష్ట తాతి అనేది ఇక్కడ మనకు రూపాలు వస్తాయి. యహాబి నిర్దేశ్ షష్ఠి సమర్థులు ఇచ్చే కదా. కాబట్టి ఈ పైనుంచి మనకు విశేషంగా అంటే సూత్రంలో శివ సమరిష్టస్య ఈ షష్ఠి విభక్తి నిర్దేశం అవుతుందో ఆ నిర్దేశ కారణంగానే సూత్రార్థంలో కూడా షష్ఠి నిర్దిష్టస్య అని చెప్పుకున్నమాట. శివ శమ అరిష్ట ఇత్యేతేభ్య షష్ఠి సమర్థేభ్య. శివ ప్రాతిపదిక ఎలా ఉంటే షష్ఠి సమర్థంతో యుక్తమై ఉండాలి. శం ప్రాతిపదిక షష్ఠి విభక్తితో యుక్తమై ఉండాలి అనమాట. అరిష్ట కూడా అలాగే ఉండాలి. అందుకే షష్ఠి సమర్థేభ్య ప్రాతిపదికేభ్య కర ఇత్యేతస్మిన్ అర్థే తాతిలి ప్రత్యయో భవతి ఛందసి విషయే. అస్తు ఆ రకంగా మనం సూత్రార్థాన్ని ప్రస్తావించుకున్నాం. అలాగే యహాబి నిర్దేశే హి షష్ఠి సమర్థ విభక్తిక గ్రహణే. సూత్రంలో ఇచ్చిన నిర్దేశాన్ని బట్టే షష్ఠి సమర్థవంతమైన విభక్తి గ్రహించుకోవాలని చెప్పి మనం సూత్రార్థంలో ప్రస్తావించుకున్నాం. అస్తు యహాసే శివ సమరిష్టస్యకి అనేది కూడా ఈ లాస్ట్ సూత్రంలో కూడా వస్తుంది చూడండి. భావేచ, భావే చ, భావే సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయ పదము. అనువృత్తి వచ్చేసి శివ సమరిష్టస్య తాతిల్ ఛందసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఈ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను తీసుకుంటూ సూత్రార్థం చెప్పుకోవాలి మనం. అర్థః స్క్రీన్ మీద ఏం కనపడడం లేదు మోదీ. కనిపించడం లేదా? కనిపిస్తుంది అనుకుంటాను.
కనిపిస్తుంది ఆచార్య. చూడండి, అర్థ షష్ఠీ సమర్థేభ్య శివ షం అరిష్ట 3 ప్రాతిపదికలు తీసుకున్నామట సూత్రంలో. గత సూత్రంలో వచ్చిన పదాలు ఇక్కడ తీసుకున్నారు చూడండి. ఎందుకు అను తీసుకుంటున్నామట. శివ శం ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య ఛందసి విషయే, ఛందస్సు విషయంలో భావే అర్థే, ఇక్కడ భావార్థం, ఇక్కడ అర్థం బోధించబడింది. ఇక్కడ ఛందసి విషయం అంటే కానీ అర్థం అంటే భావార్థం, అంటే ఆ కర్తార్థము, కర్మార్థం, భావార్థం అంట కదా. అలాగా భావే అర్థే, భావార్థంలో తాతిలి ప్రత్యయం భవతి, తాతిలి ప్రత్యయం వస్తుంది. భావే అర్థే తాతిలి ప్రత్యయం భవతి, ఇక్కడ కూడా తాతిలి ప్రత్యయం వచ్చిందన్నమాట. ఈ 3 శివ ప్రాతిపదికము, శమ, శం, అరిష్ట, ఈ 3 ప్రాతిపదికల చేత ఆ భావార్థంలో తాతిలి ప్రత్యయం వస్తుందని ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే శివస్య భావ శివతాతి, అక్కడ కూడా చూడండి, మనం గత సూత్రంలో అక్కడ కూడా శివతాతి, శంతాతి, అరిష్టతాతి వచ్చింది. అక్కడ చేసే అర్థంలో, ఇక్కడ భావార్థంలో శివస్య భావ శివతాతి, శం శమః భావ శంతాతి, అరిష్టస్య భావ అరిష్టతాతి. ఓకేనా? అరిష్టస్య భావ అరిష్టతాతి అని చెప్పి మనకు ఈ రకంగా విగ్రహ వాక్యానుగుణంగా మనం చూసాము. ఇక్కడ మనం ముందుగా చెప్పిన శివ ప్రాతిపదికం చేత, శం ప్రాతిపదికం చేత, అరిష్ట ప్రాతిపదికం చేత తాతిని ప్రతి తెచ్చుకుంటే తాతి మిగులుతుంది. తర్వాత వాటిని కలుపుకుంటే శివతాతి, శంతాతి, అరిష్టతాతి. తర్వాత అన్నిటిలో సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే కనుక ఈ రకంగా తాతి అనే రూపము, అరిష్టతాతి, శంతాతి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. ఈ రకంగా షష్ఠీ సమర్థ శివ శం और అరిష్ట ప్రాతిపదికం से వేద విషయంలో భావ అర్థమే भी, అంటే భావ అర్థంలో కూడా తాతిలి ప్రత్యయం వస్తుంది. తాతిలి ప్రత్యయం హోతా హై. ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని కూడా అర్థానుగుణంగా ఉదాహరణ చూసాం. ఈ రకంగా ఇది చతుర్థ పాద, చతుర్థ పాద ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. ఆ రకంగా సమాప్తశ్చ చతుర్థో అధ్యాయ, ఈ రకంగా చతుర్థ అధ్యాయము ఇక్కడ మనకు పరిసమాప్తం అవుతుందన్నమాట. ఓకేనా? మనకు ఈ చతుర్థ అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. ఇక్కడ 4 పాదాలు ఇక్కడ పరిసమాప్తం అవుతాయి. నెక్స్ట్ 5వ అధ్యాయము, అదేంటో మనం రేపు ప్రస్తావించుకున్నామండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా చెప్పండి. మహోదయ షం అంటే ఏం మహోదయ? షం అంటే శాంతి, కళ్యాణం. శం భూయాత్, శాంతి కలుగాక, కళ్యాణం కలుగాక. కళ్యాణం అంటే తాత్పర్యం మంచి కలుగా, కళ్యాణం అంటే సుఖం కలుగాక, శుభం కలుగా. శాంతి కలుగా. కళ్యాణం, కళ్యాణం, మంగళం, శుభం అనే మీనింగ్స్ వస్తాయి. జీ జీ. నమస్కారం అండి. నా పేరు చంద్రకళ అండి. ఈ రోజు జాయిన్ అయ్యాను. ఏంటండి? ఈవినింగ్ ఒకటి వచ్చాను. ఈ రోజు దీంట్లో అష్టాధ్యాయులో జాయిన్ అయ్యానండి. జీ, మీ వాయిస్ కొంచెం తక్కువ, గట్టి చెప్పండి. రావట్లేదండి వాయిస్? ఎప్పుడు వస్తుంది చెప్పండి. నాగలక్ష్మి గారు ఇచ్చారండి ఐడి. నేను దీంట్లోకి జాయిన్ అయ్యానండి. ఈ రోజు ఫస్ట్ డే. సంతోషం అండి, ఇబ్బంది లేదు. ఓకేనా? కానీ మీకు అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం కంటిన్యూ వస్తుంటే, కొంచెం సంస్కృతి వస్తుంటే చాలు, అందరికి అర్థం అవుతుంది. కాబట్టి ఇబ్బంది లేదండి. అలాగే ఇంకా మీరు ఎవరికైనా కూడా తెలియచేయచ్చు. ఏదైనా రావచ్చు. ఇంట్లో వాళ్ళ కొంచెం కంటిన్యూగా ఉండి కొంచెం బేసిక్ ఉన్న వాళ్ళు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. సంతోషం, స్వాగతం. ఓకే అండి. అయితే నెక్స్ట్ అధ్యాయం రేపు మనం మొదలు పెట్టుకుందాము. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.